నేలకొండపల్లి మండల కమిటీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మనకి సంవత్సరానికి 6 కార్యక్రమాలు, ఈ 6 కార్యక్రమాల్లో కూడా మనకి సాంప్రదాయ ముఖ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇంత ఘనంగా ఈ నేలకొండపల్లి మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జిల్లా వ్యాప్తంగా చూసినా కానీ ఇక్కడ మన మండల కమిటీలోనే మంచిగా జరగటం. గతంలో చూసినా సాగర్ సుధాకర్ గారు ఎప్పటికీ మండలం తెచ్చిపోయాడు. ఆ రోజు నుంచి ఒక కష్టపడే తత్వం, గత అనుభవాలు అన్నీ కూడా మనందరినీ సమన్వయం చేసి మనందరికీ మనందరినీ ఒక చేసి పార్టీ కార్యక్రమాలు ఒకదానికోటి ₹50 received on PhonePe. జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నాను. నేను అన్ని మండలాల కన్నా మన మండలంలోనే ఎక్కువ ప్రోగ్రాం చేయడం, ఇది జిల్లా దృష్టికి రావడం, జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా ఈరోజు నేలకొండపల్లి మండల కమిటీ అనేక కార్యక్రమాల మీద పాల్గొంటూ కార్యక్రమాలు చేయడం అనేది రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళడం అనేది ఈ నేలకొండపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక రోజులు కూడా గ్రామ వృత్తిగా నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే అందరం చేస్తాం. ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు విద్యావంతుడు, విద్యావేత్త, అదేవిధంగా జాతీయ భావాలు కలిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. అతను గొప్ప చదువు చదివి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్ నుంచి ప్రజాప్రతినిధిగా పోటీ చేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఫస్ట్ ఎన్నికయ్యారు. ఆ రోజు స్వతంత్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి జాతీయ భావాలు కలిగిన నాయకులంతా కూడా కాంగ్రెస్ అని ఒక పార్టీ స్థాపించి అందరు జాతీయ నాయకులందరూ కూడా ఆ పార్టీలో పోరాటం చేశారు స్వతంత్రం కోసం. దాన్ని మనం సాధించుకున్న తర్వాత మనకి రాజ్యాంగం పూర్తయిన తర్వాత కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో హిందువుల పట్ల అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఒత్తిడిని గురి చేసి ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ఈ దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు. ఒక దేశంలో ఎప్పుడైనా ఒక ప్రధానమంత్రి ఉంటారు, ఒక దేశంలో ఒక రాజ్యాంగమే ఉంటుంది. అదేవిధంగా ఒక దేశంలో ఒకటే జెండా ఉంటుంది. కానీ మన భారతదేశంలో అలా కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొంతమంది యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశంలో రాజ్యాంగాలు 2 జెండాలు, మనకి ఒక జెండా జమ్మూ కాశ్మీర్, ఒక జెండా, మనకొక రాజ్యాంగం, అక్కడ ఒక రాజ్యాంగం, మనకొక ప్రధాని, అక్కడ ఒక ప్రధాని లేదు, ఒకే దేశంలో. కానీ ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ఇలాంటి సంస్కృతి లేదు. కాబట్టి ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ యొక్క విధానాలకి వ్యతిరేకంగా రాజీనామా చేసి ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనం జాతీయవాదులుగా ఉండాలి, జాతీయ రాజకీయాలు చేయాలని చెప్పేసి జనసంఘం ఒక పార్టీని స్థాపించారు. ఆ స్థాపించిన తర్వాత క్రమంలో ఈ దేశంలో సునాప్రాయంగా ప్రాణాలు లెక్క చేయకుండా దాదాపు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ ఒక పాదయాత్రగా వెళ్తూ కనీసం అనుమానాస్పద వృత్తిగా ఆ రోజు మృతి చెందారు. కాబట్టి నేనేమంటే ఆయన యొక్క సిద్ధాంతం కోసం ఆ జనసేన యొక్క సిద్ధాంతాన్ని గ్రామాన్ని విస్తరింపజేయాలని చెప్పేసి ఆ రోజు పాదయాత్రగా వెళ్ళి మరణాన్ని కూడా లెక్క చేయకుండా మరణాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన యొక్క సిద్ధాంతాలే మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు. ఈరోజు మనం ప్రభుత్వాలు తీసుకొచ్చిన 370 ఆర్టికల్ తీసుకొచ్చిన, అదేవిధంగా ఇలా 370 ఆర్టికల్ అంటే అది మనకు రాజ్యాంగం, వాళ్ళకు రాజ్యాంగం ఉండకూడదు రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతాలను అనుసరించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనల్ని చాలా అనేక సంస్కరణలు తీసుకోవడం కూడా గొప్ప వరం. కాబట్టి ఈరోజు మన కొండపల్లి మండలంలో మీ అందరి మధ్య ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఇలాగే మన ఎప్పుడు కూడా ఆ జయంతులు, అదేవిధంగా వర్ధంతులు కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కానీ మనం కూడా ప్రజలకు తెలియాలంటే ఇక్కడ కొన్ని వివాదాలు ఉంటాయి. ఈరోజు సంజయ్ గారి మీద దాదాపు ఒక 60-70 కేసులు ఉన్నాయి, రెడ్డి గారి మీద 23 కేసులు ఉన్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ ₹50 received on PhonePe. భయపడే పార్టీ ఇస్తున్నా కాదు. కాబట్టి
మనకి కేసులు పెట్టడం వల్ల రాజకీయ పరంగా కేసులు పెడితే అవి ఎలాంటి పనికిరావు, అంటే చట్టపరంగా ఎప్పటికైనా ఎందుకంటే రాజకీయ పరంగా మన ప్రజల కోసం పోరాటాలు చేసినప్పుడు అధికార పార్టీ వాళ్ళు పోలీసులు ఒత్తిడి పెట్టి మనమే కేసులు పెట్టారు, కానీ అలాంటి కేసులు ఏమి కాదు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మన పాలేరు ఎమ్మెల్యే కూడా రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి మన నేలకొండపల్లి భారతీయ జనతా పార్టీ దేనికైనా సిద్ధంగా ఉండి ఒకరోజు ఈ యొక్క వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ పింఛన్ ఇవ్వడం లేదు, అదేవిధంగా కులం బంగారం ఇవ్వడం లేదు, అనేకమైనటువంటి సమస్యల మీద డబుల్ బెడ్రూమ్లకు కూడా ఫైనల్ బిల్ ఇవ్వడం లేదు. కాబట్టి ఒకరోజు మన రాష్ట్ర మంత్రి మన పాలేరు పర్యటన కానీ మన మండల పర్యటన కానీ జరిగినప్పుడు మనందరం కూడా ఒకసారి ఆ యొక్క యాత్రని అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నేలకొండపల్లి మండల భారతీయ జనతా పార్టీ పేరు వస్తుంది. ఎక్కడైతే మనం